వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన రీజనింగ్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్న రివ్యూస్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ క్లాసెస్ చేయాలనిపిస్తుంది. మంచి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్న కొద్దీ మాకు ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. దీంతో అన్ని క్లాసెస్ను పూర్తిగా డీటెయిల్గా అంటే ఒక కోచింగ్ సెంటర్లో ఎలా చెప్తారో అంతకంటే ఎక్కువ చెప్పాలన్నటువంటి ఇంటెన్షన్తో ప్రతి టాపిక్ను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు ఎంత కావాల్సిన అంతకంటే ఎక్కువ మెటీరియల్ మేము మీకు ఒక క్లాసుల్ని కవర్ చేస్తున్నాం. మీరు పాత క్లాసెస్ అన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు మన క్లాసులో భాగంగా భిన్న పరీక్ష ఆడ్మిన్ నోట్. ఈరోజు చాలా చిన్న టాపిక్ అండి ఇది. ఈ టాపిక్ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే చిన్న టాపిక్. ఈ భిన్న పరీక్షలు మనకు 3 రకాల భిన్న పరీక్షలు ఉంటాయి. ఆల్ఫాబెట్ టెస్ట్తో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి నంబర్స్తో ఒకటి ఉంటుంది, మూడోది పదాలతో ఒకటి ఉంటుంది. మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఇప్పుడు భిన్న పరీక్షలు కంటెంట్. ఇప్పుడు అక్షరాలతో కొన్ని భిన్న పరీక్ష. కూడిన భిన్న పరీక్ష, అక్షరాలతో కూడిన భిన్న పరీక్ష. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ అక్షరాలతో కూడిన భిన్న పరీక్షలో మీరు ఒక్కొక్క క్వశ్చన్ నేను రాసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, HIMX. ఈ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ HIMX అనే అక్షరాలు ఉన్నాయి. ఇందులో భిన్నమైనది ఏది అంటే మనం సాధారణంగా చూసుకుంటే ఈ HIMX మనకి ఇక్కడ ఆన్సర్స్ 2 వస్తాయండి. ఈ సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమంటారంటే ఐ సార్ అంటాం. ఎందుకంటే ఐ ఎందుకంటే అన్ని ఇది అచ్చు అక్షరం, మిగతా అన్ని హల్లులు. మీకు 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇంకొక అక్షరం కూడా నేను చెప్తాను. ఇక్కడ ఎం అనే ఆన్సర్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఇది కింది నుంచి పైకి ఎట్లుందో, కిందికి ఎట్లుందో పైకి ఎట్లుందో, కిందికి ఎట్లుందో పైకి ఎట్లుందో, దీన్ని మీరు మిర్రర్లో చూస్తే అట్లా కనబడదు, ఉల్టా కనబడుతుంది. సో కాబట్టి మీరు ఈ ఆన్సర్ని ఎం పెట్టు అంటే ఇక్కడ మన ఆప్షన్లో ఐ ఇచ్చినప్పుడు ఎం ఇయ్యరు. కాబట్టి మనం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మీరు HIMX అంటే మీరు ఆన్సర్ని ఎంగా ట్రీట్ చేస్తున్నాము. ఇక్కడ ఓఎస్ కాకుండా ఆన్సర్ని ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చేస్తుంటాము, దర్పణ ప్రతిబింబాలు అంటాము. అందులో మీరు చూసుకుంటే ఎంని ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేస్తే CDEF అనే అక్షరాలు మనకు ఆన్సర్ ఏంటంటే మళ్ళా ఇది హల్లులు, ఇది అచ్చు కాబట్టి అచ్చు ఈ ఆన్సర్ అంటాం. మీరు ఒకసారి చూడండి. CDEFలో వాటర్ ఇమేజ్ చూడండి. ఈ వాటర్లో చూస్తున్నప్పుడు సి ఎలా ఉంటుందో ఇట్లా అలాగే ఉంటుంది, ఇది అట్లా అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. కానీ ఎఫ్ నీటి ప్రతిబింబంలో ఎఫ్ చూస్తే మీరు ఎట్లా ఉంటుందంటే మీరు సిని ఇట్లా ఉంటుంది, దీన్ని ఇలాగే చేసి చూడండి, దీన్ని ఇలాగే చేసి చూడండి. కానీ ఎఫ్ను ఉల్టా చేస్తే ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది, ఈని ఇలా చేస్తే ఇట్లా వస్తుంది, డీని ఇలా చేస్తే ఇలానే వస్తుంది, సిని ఇలా వస్తుంది. కానీ ఎఫ్ మాత్రం ఉల్టా వస్తుంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా? సో కొన్ని కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇక్కడ ఓవెల్ అనుకుంటే మాత్రం ఏ ఆన్సర్ అవుతుంది. కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు చాలామంది, ఇది ఎందుకు కాదంటే నేను కూడా చెప్తాను. మీరు ఓవెల్ అనుకుంటే ఇదే ఆన్సర్ చెప్తాము. ఈ వాటర్ ఇమేజ్ చేస్తే నీట్గా మనం మిర్రర్ ఇమేజ్ అనుకుంటాం కాబట్టి ఆన్సర్ని ఎఫ్ తీసుకుందాం. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో ఫస్ట్ ఆప్షన్లో ABD, సెకండ్ ఆప్షన్లో మీకు JKM, సో థర్డ్ ఆప్షన్లో మీకు వచ్చి UVX, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో STU. ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ABU, ABD, JKM, UVX, STU అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏకి బికి గ్యాప్ ఒక లెటర్ ఉంది, BCD ఒక లెటర్ గ్యాప్ ఉందండి. ఇక్కడ అంటే +2 అనొచ్చు BC. ఇక్కడ JK డైరెక్ట్ ఉంది, KLM ఇక్కడ +2 +1 +1 +2, UV +1, WX +2, ST +1, TU +1. అంటే అన్నిట్లలో ఎట్లా ఉన్నది +1 +2 +1 +2 +1 +2 +1 +1 ఉంది.
అన్నిట్లలో +1 +1 +1 +1 ఉన్నప్పుడు ఇది +1 +2 ఉన్నప్పుడు +1 +2 ఉన్నప్పుడు +1 +2 ఉన్నప్పుడు +1 +2 ఉండాలి, కానీ +1 +1 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? మనకు 4th ఆప్షన్ని ఆన్సర్గా తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీరు చూస్తూ ఉంటే హ్యాబిట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4 చూస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్లో MPS, 2 ఆప్షన్లో RTV, థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి GJM, ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేస్తే ADG, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ADG. ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుందాం. MPS, RTV, GJM, ADG. ఒక్కసారి మీరు అర్థం చేయండి. MPS అంటే M-కి P-కి S-కి ఏ సంబంధం ఉంది? MNOP అంటే +3, QRS అంటే ఇక్కడ కూడా +3. ఓకే, సో MNOP QRS. ఓకే, ఇక్కడ కూడా మనకు RST ST +2 అనమాట. UV +2, ఇక్కడ NOP +3 వచ్చింది, +2 వచ్చింది. GJ HIJ +3 వచ్చింది. KLM ఇక్కడ కూడా +3 వచ్చింది. ABCD +3 వచ్చింది. EFG +3 వచ్చింది. మీరు ఒకసారి అర్థం చేస్తే +3 +2 +3 ఇక్కడ మాత్రమే +2 వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఇవి ఆడ్మెన్ అవుట్. ఆడ్మెన్ అంటే భిన్న పరీక్ష, ఏది వేరుగా ఉందో దాన్ని గమనించడం, దాన్ని మనం భిన్న పరీక్ష అంటాము. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 ఇస్తున్నాం. 5th క్వశ్చన్కి వచ్చింది అంటే ఆప్షన్ 1 5th క్వశ్చన్ DGJM, ఆప్షన్ నెంబర్ 2 QTWZ. క్వశ్చన్ నెంబర్ 3 FHKN. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ 4 XADG. సో ఇక్కడ ఆప్షన్ మనం చూసుకుంటే మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఈ అక్షరాలకు మధ్య గ్యాప్స్ ఏమున్నాయి అని అర్థం చేయాలి. కాబట్టి DGJM QTWZ FH ఇట్లా చూసుకోవాలి. చూసుకుంటే DEFG అంటే +3, G HIJ +3, J KLM +3 కదా. నెక్స్ట్ Q RST +3, UVW +3, XYZ +3, F GH +2, HIJK, ఇక్కడ IJK +3, ఇక్కడ LMN +3, ఇక్కడ XYZA అంటే +3, మళ్ళీ +3, మళ్ళీ +3. అంటే అన్నిట్లో +3 ఇక్కడ ఒక్కదాంట్లో మాత్రమే మనకి ఏమొచ్చింది? +2 +3 వచ్చింది. అంటే ఇది మనకు భిన్నమైనది అంటే డిఫరెంట్, కాబట్టి మనం దీని ఆప్షన్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్లో సో B, ఇక్కడ C, 2 ఆప్షన్లు, 1 ఆప్షన్లో B, 2 ఆప్షన్లో C, 3 ఆప్షన్లో E, నెక్స్ట్ 4 ఆప్షన్లో K. సో BCEK అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది సార్? BCEK అంటే సార్ ఇక్కడ ఈ ఆప్షన్ ఇది అచ్చు విద్య హల్లులు మళ్ళీ డౌట్ వస్తుంది. ఈ అచ్చు హల్లులు అనేది కొంచెం తక్కువ సార్లు గమనించండి. దీన్ని ఆల్ఫాబెట్లో నంబర్లతో చూడండి. ఇది 2వ నంబరు, ఇది 3rd నంబరు, ఇది 5 నంబరు, ఇది 11 నంబరు. అంటే ఇవన్నీ బేసి సంఖ్యలతో కూడిన నంబర్లు ఉన్నాయి. B ఒక్కటి మాత్రమే సరి సంఖ్యతో కూడినది ఉన్నాయి కదా. అంటే ఈ బేసి సంఖ్యలతో కూడినాయి, ఈ సరి సంఖ్యతో కూడినది, కాబట్టి ఆన్సర్ మనం ఏం చేస్తున్నాము? B కింద ఫస్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం మనం. ZYX RQP 2 ఆప్షన్. నెక్స్ట్ KJI, నెక్స్ట్ CDE. సో ఇక్కడ 4th ఆప్షన్. సో ZYX RQP KJI CDE చూస్తున్నాం.
ఇప్పుడు మనము ఇట్లా చూస్తే అంటే ఇట్లా చూసుకోండి, ఎక్స్ వై జెడే కదా, PQRే కదా, IJKనే కదా. ఇక్కడ మాత్రం DEC అంటే ఉల్టా ఉంది, అంతేనా? సింపుల్. అలా ఈజీగా గుర్తుపట్టేస్తారు. XYZ PQR IJK, ఇక్కడ CDE ఉండాలి. C అటు వచ్చింది, E వచ్చింది, కాబట్టి ఇది మనకు భిన్నమైనది. అక్షరాలతో కూడిన భిన్న పరిశ్రమ నేర్చుకుంటున్నాం అంటే దీని టైప్ 1 అని కూడా అనుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసరికంటే AB ఫస్ట్ ఆప్షన్, నెంబర్ 2 ఆప్షన్ చూడండి, LMN థర్డ్ ఆప్షన్, RST ఫోర్త్ ఆప్షన్, XYZ. మీరు ఒకసారి గమనించండి, అసలు AAB LMN RST XYZ ఉంది, ఈ AAB ఉంది కానీ LMN వరుసగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ AA అనేది 2 క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి, ఇక్కడ క్యాపిటల్ తర్వాత 2 స్మాల్ లెటర్స్, క్యాపిటల్ తర్వాత 2 స్మాల్ లెటర్స్, క్యాపిటల్ తర్వాత 2 స్మాల్ లెటర్స్. కాబట్టి ఇలా ఒక్కదాంట్లో మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ నెంబర్ 9. DEB నెంబర్ 2 ఆప్షన్, MNL నెంబర్ 3 ఆప్షన్, IJG నెంబర్ 4th ఆప్షన్, XYV. ఓకే, సో మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ B ఇటు ఉందండి, B తర్వాత C గ్యాప్ వచ్చింది, DE. ఓకే, L తర్వాత M వచ్చింది, N వచ్చింది, G తర్వాత HIJ. ఓకే, ఇది సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ VWX అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది, Y వచ్చింది. అంటే ఇక్కడ గ్యాప్స్ వస్తున్నది LMN, ఒకటి మాత్రం వరుస వచ్చింది. ఇక్కడ B తర్వాత C గ్యాప్ వచ్చింది, D కదా. ఇక్కడ C గ్యాప్ వచ్చింది, ఇక్కడ LM వరుసగా వచ్చినాయి, GH గ్యాప్ వచ్చింది కదా. నెక్స్ట్ TUV W గ్యాప్ వచ్చింది. అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, ఇంకా నో గ్యాప్స్ వచ్చినాయి. సో ఆన్సర్ మనము 2గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఈస్ 2nd. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ ఎలా చేస్తామో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10th, LMON ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ AB నెంబర్ 2, ABDC ఆప్షన్ నెంబర్ 3, PQRS ఆప్షన్ నెంబర్ 4, STVU. మీరు ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోయింది. ఇక్కడ L తర్వాత M, N తర్వాత O, అంటే LMNO అంటే ఇట్లా వస్తుంది, LMNO.